కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి నిజామాబాద్ ఎంపీగా తాటిపర్తి జీవన్ రెడ్డిని గెలిపించుకుందామని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతిలక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 47, 48 వార్డుల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త జీవన్ రెడ్డి అన్నకు తమ్ముడిలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి గళాన్ని పార్లమెంట్లో వినిపించే విధంగా, అలాగే నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే విధంగా గెలుపుకు మనమందరం కష్టపడి పనిచేయాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, విజయలక్ష్మిలు మాట్లాడుతూ ఓడినా గెలిచినా ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే ప్రజానాయకుడు జీవన్ రెడ్డి అని కొనియాడారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించారని, అలాగే ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేనే జీవన్ రెడ్డి అన్న విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు. ఈ సమావేశంలో తాటిపర్తి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు తాటిపర్తి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 100 ఫీట్లు చేస్తా అని చెప్పి చెప్తాను. 100 ఫీట్లు అప్పుడు కూడా జీవన్ అన్ననే పోయి ఉండడు, మనతోనే ఉంటాడు. అప్పుడు కూడా ఎట్లాంటి వసతులు ఈ 47, 48 వార్డులలో ఎట్లాంటి వసతులు ఉన్నా ఖచ్చితంగా ఈరోజు ఈ సాంస్కృతిక విధానాల గురించి చర్చించడం కోసం మన గౌరవ చైర్మన్ గారు మరియు వారి శ్రీవారైనటువంటి లక్ష్మి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి, మనం చేయవలసిన పనుల గురించి, కార్యకర్తల విధి విధానాల గురించి, క్రమశిక్షణ గురించి, ఇతరత్ర అన్ని సూచనలు సలహాలు చేస్తారు. కాబట్టి కార్యక్రమాన్ని అన్ని అందరం కలిసిమెలిసి ఉండి సారు కోసం కొట్లాడదాం. సార్ను మొన్న ఏ రకంగా ఏమై అటు టైంకి తెలియదు, కానీ రేపు మాత్రం ఇది ఏకతాటి ఉండి కొట్లాడితే సారు విజయం తథ్యమన్నా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదేమున్నా ఇది నాది అన్న ఒక భావన పెట్టుకొని కష్టపడదాం. ఈ కష్టపడి సారుకు అత్యధిక మెజారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ అన్న అందరూ కూడా జైతాల ఊర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళమే. ఈడ సారు దయతోటి అప్పుడు టీఆర్ నగర్ ఏర్పడ్డ దానికి 40 సంవత్సరాలు దిద్దుకోవచ్చు అన్న. ఈ రకం కొద్దిగా రూపురేఖలు దిద్దుకోవడానికి, ఈ రకంగా తయారు కావడానికి అంతేగాని 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల ఒక ఊరు వందించినట్టయింది. దీనికి ఇంక ఎన్నో మౌలిక సదుపాయాలు కావాల్సినవి ఉన్నాయి, అయినవి ఉన్నాయి. కావాల్సిన వాటికి కానీ అయిన వాటికి కానీ ఇంకా ఏది ఏ రకంగా అయినా కానీ చేపించడానికి అన్న మీ అందరి తరఫున మాకు అవకాశం వచ్చింది. మేము కూడా మీకోసం ముందుంటాం. మీకు ఏ అవసరం ఉన్నా మా ఫోన్ నెంబర్ ఇక్కడ అందరికి ఇచ్చిపోతాం. కాదు ఇంటికి రాని నేను ఇంటోని మీ అందరు చెప్తున్నా, మీ అందరి ఇంటోని మేడం ఉంటుంది, నేను ఉంటా. ఎవరం ఉన్నా మీ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తాడు. మనమే చెప్పిన సారు మళ్ళీ మున్సిపాలిటీ కలవకపోతే 50 రోజులు కూడా 100 ఫీట్లు రోడ్డు కొట్టేస్తాను. ఇంకా విభేదాలు ఏమి కొత్త పాత అని లేకుండా అందరం కలిసి మన ప్రాంతం అంతే కూడా వచ్చిన మా జగిత్యాల ఊరు నుంచి నిజామాబాద్ ఇక్కడ అంత ఇటే ఎత్తున పోరని చెప్పి ఒకటి ఊళ్ళో కూడా కాలనీలో కూడా రానేది పోరి. మేము అక్కడ రాసిపెట్టుడు ఒకటి ఆ ఓటు అంతా జీవన్ రెడ్డికి ఇవ్వాలి. ఆ రకంగా మనం కష్టపడి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలని చెప్పి అనుకోవాలి. మొత్తం టీఆర్ నగర్ అనేది యూనిటీగా ఉండండి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. జీవన్ అన్నకు మాత్రమే ఓట్లు వేస్తామని చెప్పేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే సెంట్రల్లో వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు మన దగ్గర బీజేపీ మోడీ అంటున్నారు, కానీ అటు సైడ్ లేదు. ఒక్కొక్కరు రోడ్ల మీద ఎక్కుతున్నారు, కొన్ని వేల మందితో ధర్నాలు చేస్తున్నారు. మాకు బీజేపీకి హటావో దేశ్కు బచావో అని చెప్పేసి అట్లా ధర్నాలు చేస్తున్నారు. అంటే ఎంత అరాచకం అయిపోయిందంటే మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి వచ్చే వాటిని కూడా అది గుజరాత్కి తీసుకెళ్ళింది. ఎన్ని వందలకు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మన అప్పుల పాలు చేసిండు. మొన్నటికి మొన్న నేను ఇవ్వాలనే చదివిన 19 రోజులల్లో ఒక్కొక్క రోజుకి 8,000 కోట్లు అప్పు చేస్తున్నాం. ఒక్క రోజుకి అంటే మనకు ఫ్యూచర్లో మన అప్పుల పాలు అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది. ఒక్కసారి వచ్చిందా జీవన్ అన్న గెలిచినా ఓడినా ఏం చేసినా ఇక్కడికైతే వస్తున్నారు కదా. మీకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా జీవన్ అన్న ఒక మనిషిని చూడండి. ఎందుకంటే మనిషిని చూస్తే మీకు మనిషి అనేది మన స్థానికుడు, మీ మనిషి, మన మనిషి, జగిత్యాలలో ఉండే మనిషి. ఎంపీ గెలిచినా కానీ సెంట్రల్ మినిస్టర్ అయినా జగిత్యాలనే ఉంటాడు.
ఢిల్లీలో ఉన్న ఫోన్ ఎత్తుతాడు, ఏందమ్మా మీ సమస్య ఏందని అడుగుతాడు. సో ఫోన్లోనే సాల్వ్ చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వెయ్యాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జీవనన్న అనేది మన స్థానికుడు కాబట్టి మనకి వేసుకున్నట్టయితే మనకు ఒక జీవనకు ఒక హోదా వస్తుంది. ఇప్పుడు టిఆర్ నగర్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టి అది కూడా తెలుసు మీ అందరికి. మరి ఇలా అదే ఇండ్లు ఉంటే, అవే ఇండ్లు ఉంటే మీకు ఒక ఇల్లు జాగా ఉంటుండేది. ఇలా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేది ఎడగాకుండా అయిపోయింది అది. పోనీ అవ్వైనా దానికైనా ఇప్పుడు మౌలిక సదుపాయాలు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ జీవనం వస్తే 10 పనులు అయ్యే చోట 100 పనులు అయితే అనేది నమ్మకం మన అందరికీ. అవునా? అంతేనమ్మా. ఇలా 10 పనులు అయితే కావచ్చు ప్రభుత్వం వస్తే. ఆయన గెలిస్తే, ఒక నాయకుడు మన కోసం కొట్లాడే నాయకుడు గెలిస్తే 100 పనులు అయితే. అదే మీ అందరికి చెప్పేది ఏంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరెవరికైతే వచ్చున్నాయో నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, కరెంటు కావాలి. ఇవన్నీ మన జీవనన్నతో సాధ్యమై. ఇప్పుడు మన ప్రజాదాన్ని బట్టి 60 ఫీట్ల రోడ్ చేసిరు జీవనన్న, యావర్ రోడ్, మెయిన్ రోడ్, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే గెలిచంగా మున్సిపల్ పక్షాన ఉండి అన్నతో మేము ఉండి ఖచ్చితంగా మీ అందరికీ చేసి తీరుతాం. మీకు ఎలాంటిది కావాలన్నా మున్సిపల్ పక్షాన అయినా, సార్ తరఫు నుంచి అయినా, ఏదైనా కానీ మేము ఇక్కడ ఉండి చేసి తీరుతాము. మీరు ఎట్లాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యుల నుంచి, నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరికి చెప్పి మీరొక 10-20 మందితోటి, మీరొక్కరే 10-20 మందితో మీరు ఓటేపియాలి. ప్రతి ఒక్కరు ఒక 10-20 మందితో మీరు ఓటేపిస్తే మనకు 1,00,000 మెజార్టీ వస్తుంది ఇక్కడ. సో ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోర్రి. ఏదున్నా కానీ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు పనులు చేసుకోగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే మీ అందరికి ఒక లోపల ఒక మనసులో ఉండుంటుంది, అయ్యో జీవనాన్ని గెలిచుంటే ఎంత బాగుంటుండేది అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆలోచించుకుంటున్నారు. మరి మనతోటి ఆ తప్పిదం జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు మళ్ళొక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా మనం గెలిపించుకుంటే ఇక చూడూరి పనులు ఎట్లయితే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్తున్నామమ్మా, ఖచ్చితంగా మనకు పనులు జరుగుతాయి. ఎప్పుడు అంటూ ఉంటారు జీవన్ రెడ్డి ఏం చేసిర్రు అని చెప్పేసి అంటారు. అందులో చాలా మంది, కొంతమంది తెలియని వాళ్ళు. అక్కడ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి గారు వచ్చింది. అక్కడ ప్రభుత్వం వేరే వస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఒకరు, అక్కడ మన ఇక్కడ ఒక ఎమ్మెల్యే వస్తే అక్కడ ఒక ప్రభుత్వం. ఇట్లనే జరిగింది ఇన్నేళ్ళకి. ఒకటేసారి లాస్ట్ సారి ప్రభుత్వం ఒకటి, ఎమ్మెల్యే ఒకటి వచ్చి కొన్ని పనులు జరిగినాయి, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యే ఓడిపోయి. మరి ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పనులు చేస్తారు, మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. సో మీరు అందరూ దయచేసి ఒకటే విషయం అర్థం చేసుకునేది ఏంటంటే, ఖచ్చితంగా అన్న గెలిస్తే మనకు 10 కాడ 100 అయితేనే మీకు 10 చెప్తున్నా నేను. మనం 100 చేసుకుందామా, 10 చేసుకుని ఆపుదామా?